ఇవాళ లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ పరిశీలనకు బిల్లు పంపనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా సోమవారం లోక్సభలో లిస్ట్ అయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 82, 83, 172, 327కు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లు రూపకల్పన చేశారు. లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా బిల్లు రూపొందించారు. మధ్యలో అసెంబ్లీ రద్దయినప్పటికీ మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహించున్నారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల కోసం మరొక సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అపాయింటెడ్ డే తర్వాత ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అపాయింటెడ్ డే బట్టే జమిలీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానుంది. జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇవాళ జమిలీ ఎన్నికల బిల్లు లోక్సభకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు 12 గంటలకు లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు అధికారికంగా లోక్సభ సచివాలయం కూడా ఒక ప్రకటన అధికారిక జాబితా విడుదల చేసింది. ప్రధానంగా ఈ రోజు 2 బిల్లులను ప్రవేశపెట్టున్నారు. అందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, మరొకటి కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు. సో ఈ రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ, అసెంబ్లీలకు సంబంధించినటువంటి కాలాన్నింటిని కూడా గడువునంతా కూడా సింక్రనైజ్ చేస్తూ ఒక బిల్లు తయారు చేశారు. దీనికి రాజ్యాంగ పరంగా కొన్ని మార్పులు అవసరం. సో ఈ నేపథ్యంలో రాజ్యాంగానికి పలు సవరణలను ప్రతిపాదించారు. ప్రధానంగా ఆర్టికల్ 82, 83, 172, 327. సో ఈ ఆర్టికల్స్ అన్నిటి కూడా అమెండ్మెంట్స్ ప్రతిపాదిస్తూ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును తయారు చేశారు. రెండవది, ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ అక్కడ అసెంబ్లీ ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్, పాండిచ్చేరి వీటి కోసం కూడా ఒక ప్రత్యేకమైన బిల్లును తయారు చేశారు. సో ఈ బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా 3/2 మెజార్టీ కంపల్సరీ. సో ఈ స్పెషల్ మెజార్టీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఖచ్చితంగా విపక్షాల మద్దతు అవసరం. సో ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదంపై తొందరపడకుండా బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే ఆ బిల్లును నేరుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. సో ఆ నేపథ్యంలో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఉంటారు. సో ఆ ఎంపీలందరూ కూడా సంప్రదింపులు పూర్తి చేసిన తర్వాత, అలాగే ఈ మొత్తం ప్రక్రియతో సంబంధం ఉన్న వారందరితో కూడా సంప్రదింపులు చేస్తారు. సో దీనికి సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో ఈ జేపీసీ పూర్తిగా దీనిపైన అధ్యయనం చేసిన తర్వాత ఇంకా ఈ బిల్లులోకి ఏవైనా ఇంకా మార్పులు చేర్పులు కనుక ప్రతిపాదిస్తే ఆ చేర్పులను మార్పులను కూడా అందులో పొందుపరిచి తిరిగి పార్లమెంట్ ముందుకు తీసుకొస్తారు. సో ఇది పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ బిల్లును తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉంది. ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు దేశంలో ఉన్నటువంటి పార్టీలో దాదాపు 32 పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తుంటే 15 పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ లాంటి ఇలా కీలకమైనటువంటి పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. సో ఈ బిల్లు వల్ల దేశంలో ఒక అధ్యక్ష తరహా ఎన్నికలు వస్తాయి. సో ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది అనేది ఒకటి ప్రధానమైనటువంటి వాదన. రెండవది, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు వల్ల జాతీయ అంశాలే ప్రాధాన్యం పొందుతాయి తప్ప రాష్ట్రాల సమస్యలు అనేటివి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మనుగడ రానున్న రోజుల్లో కనుమరుగేటువంటి ప్రమాదం ఉందనేది రెండో వాదన. సో ఈ 2 వాదనల నేపథ్యంలోనే ఈ పార్టీలన్నీ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ఈ వామపక్ష పార్టీలు కూడా ఈ మొత్తం బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. సో వీరందరి మద్దతు సంపాదించాలంటే కొంత వీరితో సంప్రదింపులు చేయాల్సింది కాబట్టి ప్రభుత్వం కొంత సమయం తీసుకొని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా వీరిని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.